తెలిసి కూడా యుద్ధం చేసేవాడు నష్టపోతాం తెలిసి కూడా వ్యవసాయం చేసేవాడు రైతు. మనం 3 పూట్ల హ్యాపీగా భోంచేస్తున్నాము అంటే రైతు కష్టం ఎంతైనా ఉంది అని గుర్తు చేసుకోవడం అవసరం. కష్టపడి పంటలు పండిస్తాడు, బోల్డ్ బస్తాలు బస్తాలు మార్కెట్లకు పంపిస్తూ ఉంటాడు. తను మాత్రం మామూలు బియ్యంతో భోంచేస్తూ ఉంటాడు. అంటే ఇక్కడ నేను చెప్పొచ్చేది ఏంటంటే వన్ స్మాల్ పాయింట్. అన్ని ఫంక్షన్స్కి వెళ్తాం, ఇంట్లో ఫంక్షన్లు చేసుకుంటూ ఉంటాం, సగం తింటాం, సగం పడేస్తూ ఉంటాం, అవసరం అయినంత వరకు తినలేకపోతున్నాం, అండ్ అవసరం ఉన్నా లేకపోయినా ప్లేట్లు నింపుకుంటాం, డస్ట్బిన్లో పడేస్తుంటాం. దయచేసి ఫుడ్ని వేస్ట్ చేయకూడదు. ఎందుకంటే ఒక్క పూట కూడా భోజనం దొరకని వాళ్ళు మన దేశంలో చాలా మంది ఉన్నారు. ఇన్ఫ్యాక్ట్ 2 years బ్యాక్ అన్ని ఇండస్ట్రీస్ నష్టపోయినా అగ్రికల్చర్ ఒక్కటే ప్రాఫిట్స్లో వచ్చింది. దానికి రైతు త్యాగం చాలా ఉంది అని మనం మాత్రం గుర్తు చేసుకోవాల్సిన అవసరం. నెక్స్ట్ టైం ఫుడ్ వేస్ట్ చేస్తున్నాం అని అనిపించినప్పుడు కాన్షియస్గా అవసరం ఉన్న వాళ్ళకి ఒక్క పూట భోజనం పెడదాం.